ఈరోజు మనము ధ్యానాంశంగా చదివినటువంటి లేఖన భాగము ఆదికాండ గ్రంథం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయము మొదటి వాక్యము చూద్దాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ 15వ అధ్యాయంలో మొట్టమొదటిసారి యెహోవా వాక్యము అని రాయబడింది. చెప్పండి ఒకసారి, యెహోవా వాక్యం. చెప్పాను, అందరూ చెప్పండి, యెహోవా వాక్యం. ఈ యెహోవా వాక్యం అనేది మొట్టమొదటిసారి రాయబడింది ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయంలో. ఈ 15వ అధ్యాయంలోనే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అనేకమైన నిబంధనలు దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆ నిబంధనలో ఒక నిబంధన మనందరికీ బాగా తెలిసినటువంటి నిబంధన, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు ఎలా బానిసత్వంలోకి వెళతారు అని చెప్పేటటువంటి విషయాలు అబ్రహాముతో మాట్లాడుతున్నమాట. అబ్రహామును పిలిచింది ఏ అధ్యాయంలో? అబ్రహామును దేవుడు పిలిచింది ఏ అధ్యాయంలో? 12వ అధ్యాయం. వెరీ గుడ్. 12వ అధ్యాయంలో పిలిచాడు. 15వ అధ్యాయంలో ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడటం ప్రారంభించాడు. యెహోవా వాక్యము, దేవుని వాక్యము ఈ అధ్యాయంలో రాయబడుతుంది. ఆదికాండం అంతా కూడా యెహోవా వాక్యము అని రాయబడుతుంది. ఈ యెహోవా వాక్యము తర్వాత నిర్గమకాండంలోకి వచ్చేసరికి ఈ వాక్యాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రంగా మార్చేశాడు. వాక్యమే ధర్మశాస్త్రం అయింది. వాక్యాన్ని ధర్మశాస్త్రంగా మార్చి ఈ ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి, ప్రతి ఒక్కరూ చదవాలి అని ఒక నిబంధనను దేవుడు స్థిరపరిచాడు. ఎందుకు అనంటే చాలామంది క్రైస్తవుల్లో వాక్యము స్థిరపడట్లేదు. వాక్యము తెలిసిన వాళ్ళే వాక్యాన్ని మీరుతున్నారు. వాక్యము తెలిసిన వాళ్ళే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మనము రోడ్డు మీద జర్నీ చేసేటప్పుడు అక్కడ ఒక సైన్ బోర్డు కనబడుతుంది, 1 వే అని కనబడితే మనము దాన్ని 2 వేలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామా? సామిగా ఆర్బిట్స్ రోడ్ అంతా కూడా 1 వే. మనం వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయము. ఒకవేళ చేస్తే మనకు జరిమానా విధిస్తారు, లేదంటే యాక్సిడెంట్ జరిగింది. దానినే దేవుడు ఏం చేశారంటే ధర్మశాస్త్రము లేదా చట్టముతో పోల్చారు. ధర్మశాస్త్రాన్ని తోరా అన్నారు. తోరా అంటే పంచగ్రంథాలు. ఈ పంచగ్రంథాలను దేవుడు ఇశ్రాయేలుకి, యూదులకి ఒక చట్టంగా ఇచ్చాడు. ఏంటి దీని యొక్క ముఖ్యమైన భావం అంటే, చాలా మంది వాక్యాలు చదువుతున్నారు కానీ ఆ వాక్యం అంటే ఏంటో సరైన అవగాహన లేకుండా చాలా మంది జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో వెళుతున్నారు. క్రైస్తవులు అంటున్నాం కానీ మనలో క్రీస్తు లేనటువంటి జీవితాలు కనబడుతున్నాయి. ఎందుకు క్రీస్తు లేకుండా పోయాడంటే వాక్యం మన హృదయంలో కానీ, మన తలంపుల్లో కానీ, మన ఉద్దేశాల్లో కానీ వాక్యము స్థిరపడట్లేదు. వాక్యము మన హృదయాల్లో జీవించట్లేదు. వాక్యము మన హృదయాల్లో వికసించట్లేదు. వాక్యానికి అనుకూలంగా మనం ప్రవర్తించట్లేదు. వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యం తెలుసుకుంటున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం. ఎలా నేర్చుకుంటున్నాం అంటే ఒక పెద్ద బాల శిక్ష లాగా నేర్చుకుంటున్నాం, ఒక ABCD లాగా నేర్చుకుంటున్నాం. వాక్యాన్ని ఎలా నేర్చుకుంటున్నాం అంటే చిన్నప్పుడు పలకా బలపం మీద పిల్లలు ఎలా నేర్చుకుంటారో అలా నేర్చుకుంటున్నాం. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టట్లేదు. దాన్ని మనము అవగతం చేసుకొని మన యొక్క విశ్వాస జీవితంలో ఈ వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించట్లే. చట్టానికి లోబడుతున్నాం, పెద్దలను గౌరవిస్తున్నాం, పెద్దలకు లోబడుతున్నాం, అధికారులకు లోబడుతున్నాం, కానీ వాక్యానికి మాత్రం లోబడట్లేదు. ఒకవేళ పెద్దలకు నువ్వు లోబడుతున్నట్లయితే వాక్యానికి లోబడాల్సిందే. చట్టాన్ని గౌరవిస్తున్నట్లయితే దానికంటే ఎక్కువగా వాక్యాన్ని గౌరవించాల్సిందే. ఇప్పుడు అబ్రహాం గారికి ఒక వాక్యము వినపడింది. ఆ వాక్యము ఏంటంటే, అబ్రహామా, నువ్వు లేచి నీ స్వజనుల నుంచి, నీ సొంత ఊరి నుండి, నీ బంధువుల నుండి విడిచి నేను చెప్పేటటువంటి దేశానికి బయలుదేరు అని 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలుస్తాడు. పిలిచిన వెంటనే అబ్రహాం గారు ఆ యెహోవా వాక్యమునకు లోబడి, ఆ యెహోవా మాట విని, వాస్తవానికి అబ్రహాం గారు యెహోవాను చూడలేదు, కేవలం శబ్దం మాత్రమే వచ్చింది. ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం ప్రకారం తన ఇంటిని వదిలేసి, తన బంధువులను వదిలేసి, తన ఆస్తిపాస్తులను వదిలేసి, తన భార్య అయిన శారాని, అలాగనే తన అన్న కుమారుడైన లోతును వెంట పెట్టుకుని బయలుదేరాడు. దేనికి లోబడ్డాడు ఆయన అంటే యెహోవా వాక్యానికి లోబడ్డాడు. ఆయన
యెహోవా వాక్యానికి అతను లోబడ్డాడు కాబట్టి 15వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో యెహోవా వాక్కు అబ్రహాముతో మాట్లాడినట్లుగా దర్శనమందు మనం చదువుతున్నాం. అదే 4వ వచనంలో మనం చూస్తే యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఎలియాజరు గురించి, అంటే ఎలియాజరు పెద్ద దాసుని గురించి మాట చెప్పాడు. అంతకు ముందు దాని తర్వాత మళ్ళీ ఇష్మాయేలు పుట్టిన తర్వాత కూడా ఇదే మాటను చెప్తాడు, ఇతడు వారసుడు నీకు కాడు, షారాకు పుట్టిన వాడే నీ వారసుడని యెహోవా వాక్కు అబ్రహాం గారికి బయలుపరచబడింది. ఆ అబ్రహాం గారు యెహోవా వాక్యానికి లోబడి జీవించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అబ్రహాము సంతానం లేని ఊరంటూ ఏది లేదు. అబ్రహాం గారి సంతానం హైదరాబాద్లో ఉంది, అబ్రహాం గారి సంతానం గుంటూరులో ఉంది, గుంటూరులో ఒక వీధి అంతా అబ్రహాం గారి సంతానం ఉంది. అబ్రహాం గారి సంతానం అంటే ఆశ్చర్యపోతుంది. యూదులే అబ్రహాం గారి సంతానం. యూదులు అనబడిన వారంతా కూడా, ఇశ్రాయేలు అనబడిన వారంతా కూడా అబ్రహాం గారి యొక్క సంతానమే. వీళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడ్డారు. ఇశ్రాయేలు దేశంగా అవతరించబడింది అబ్రహాం గారి సంతానం. ఎందుకు అంటే కనిపించిన దేవుని మాటకు లోబడి అతను బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు వాక్యము మన చేతుల్లోకి వచ్చింది, వాక్యము మన కళ్ళ ముందుకు వచ్చింది, వాక్యము మన యొక్క ఇంట్లోకి వచ్చింది. కానీ ఏ విధము చేతనైనా వాక్యమేమో ప్రబలింది, వాక్యమేమో విస్తరించబడింది, వాక్యమేమో ఎక్కడ కనబడితే అక్కడ కనిపిస్తూ ఉంది. కానీ వాక్యము ఉండాల్సిన చోట ఉండట్లేదు. వాక్యము గోడల మీద ఉంటుంది, వాక్యము పచ్చబొట్లుగా ఉంటుంది, వాక్యము మన యొక్క పుస్తకాలలో ఉంటుంది, అవసరమైతే వాక్యము మన పర్సులో ఉంటుంది, అవసరమైతే వాక్యము మన యొక్క మొబైల్లో స్క్రీన్ మీద ఉంటుంది, అవసరమైతే వాక్యము ఇంకెక్కడైనా ఉంటుంది. కానీ ఎక్కడ ఉండాలో అక్కడ వాక్యం ఉండట్లేదు. గోడల మీద వాక్యాలు రాసుకున్నంత మాత్రం నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఒంటి నిండా పచ్చబొట్లు పొడిపించుకోవడం వల్ల నీతిమంతులుగా తీర్చబడి పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. వాక్యము ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలో చదువుదాం. ఒకసారి వెళ్దాం అక్కడికి, చదవండి ఒకసారి. ఎక్కడ ఉండాలో చెప్పను నేను, మీరే దిగాలి. నిజంగా వాక్యం మీకు ఉండాల్సిన చోట ఉంటే నేను చెప్పకుండా మీరు దిగాలి. కాదు, వాక్యం ఎక్కడ ఉండాలో అది చదవమని చెప్పాను. అది ఎక్కడ ఎన్నిసార్లు బర్త్డేలో ఈ మాట వాక్యం చెప్పాను? ఎన్నిసార్లు చెప్పా? లెక్కలేని ఎన్నిసార్లు చెప్పా. వాక్యం ఎక్కడ ఉండాలి? గోడల మీద కాదు. వాక్యం ఎక్కడ ఉండాలి? ఆ మాట ఎక్కడ చెప్పండి మీరు. ఎందుకంటే ఇట్లా వింటారు, ఇట్లా వదిలేస్తారు కదా. ఇక్కడ వింటారు, ఎందుకంటే ఎప్పుడు ఈ స్టోరేజ్ ఫుల్ అవడానికి వీళ్ళు ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతున్నారు కదా. నేను పొద్దున్నే లేచి ఆదివారం రోజు ఫోను రీఫ్రెష్ చేస్తూ ఉంటాను మెమరీ కోసం. అట్లా మీరు వారానికి ఒకసారి నేను చేస్తే మీరు రోజు చేస్తున్నారు కదా. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చెప్పండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 6వ అధ్యాయము 6వ వచనం ద్వితీయోపదేశకాండ గ్రంథం. గుర్తుంది కదా. ఈ వాక్యం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉండాలి. ఈ మాట ఎక్కడ ఉంది? ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం అంటాడు. ఈ వాక్యము ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటే అప్పుడు నీ పిల్లలకి దాన్ని నేర్పిస్తాం. వాక్యం నీ హృదయంలో ఉంటే నీ పిల్లలకు నేర్పిస్తావు. వాక్యం నీ హృదయంలో ఉంటే నీ తోటి వారికి దాన్ని నేర్పిస్తావు. వాక్యం ఎలా నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలో కూడా ఆ 7వ వచనం నుండి మాట్లాడతాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌరుల మీద వాటిని రాయవలను. అంటే నువ్వు దాన్ని మర్చిపోవడం వీలేదు. గౌరుల మీద, ద్వారబంధాల మీద రాస్తే పొద్దున లేచిన తర్వాత వాక్యాన్ని చూస్తావు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంటుంది. ఈ వాక్యాన్ని నీ కన్నుల మధ్యలో బాసికముగా కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? వాక్యాన్ని కన్నుల మధ్యలో బాసికముగా కట్టుకోవాలి. చాలా మంది పెళ్లిళ్ళలో హైందవ సోదరులు ఏం చేస్తారు తెలుసా? నెత్తికి ఏం చేస్తారు? వీళ్ళు బాసికం కడతారు. వాస్తవానికి ఈ బాసికం ఎలా తయారు చేస్తారు?
అసలు బాసికం అంటే ఏంటి తెలుసా? అసలు బాసికం అంటే ఏంటి? బాసికం అంటే నుదురు అని అర్థం. బాసికం అంటే నుదురు. నుదుటి మీద కట్టేదాన్ని బాసికం అంటే, దాన్ని ఏం పేరు పెట్టాలో వాళ్ళకి తెలియక బాసికము అన్నారు. కాబట్టి ఈ బాసికాలు ఏం కట్టుకోవాలి? బాసికాలు అంటే దేవుని వాక్యము. చెప్పండి, ఏం కట్టుకోవాలి? దేవుని వాక్యము నీ నుదుటి మీద ఉండాలంట. దేవుని వాక్యము నీ చేతి మీద ఉండాలంట. దేవుని వాక్యము నీ ద్వారా బంధువుల మీద ఉండాలంట. దేవుని వాక్యం అన్నిటికంటే మించి నీ హృదయంలో. హల్లెలూయా. ఏముండాలి మన చేతికి? ఏం కట్టుకోవాలి మన చేతికి? చాలా మంది నల్ల దారాలు కట్టుకుంటున్నారు కదా. చాలా మంది ఏం చేస్తారు? కాశీ దారాలు కట్టుకుంటారు. చాలా మంది ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు. చాలా మంది చాలా రకాలుగా బ్రాస్లెట్స్ కట్టుకుంటారు. అసలు కట్టుకోవాల్సిందేంటి అంటే, మనం చేసేదంతా కూడా వాక్య విరుద్ధమని ఈరోజు మీకు నేర్పించే ప్రయత్నం. వాక్యం అంటే ఏంటి? వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? వాక్యానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటి? మనం నేర్చుకునేది ఏంటి? మనం చేసేది ఏంటి కదా. వాక్యం కట్టుకోవాల్సినటువంటి మనము ఈ లోక సంబంధమైన అనేకమైన దారాలతోటి, తాయెత్తులతోటి, యంత్రాలతోటి కట్టుకుంటున్నాం. ఈ వాక్యము నీ నుదుటి మీద బాసికముగా ఉండాలి అయితే, ఆ బాసికము ప్లేస్లో ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆచారాలు వచ్చి పడ్డాయి. వాక్యము నీ హృదయంలో ఉంటే దేవుడే నీ హృదయంలో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నీ హృదయంలో ఉండాలి. హృదయంలో వాక్యం ఉంటే ఈ వాక్యము ద్వారా నీ పిల్లలకు దాన్ని నేర్పిస్తాం. వాక్యము అంటే మరి ఎవరో కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాటలే వాక్యం. ఈ వాక్యాన్ని ఇశ్రాయేలుకు నేర్పించే ప్రయత్నంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయము, నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూద్దాం. మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతారేమో అని చెప్పి ఇశ్రాయేలుకు దేవుడు రాతి పలకల మీద వాక్యాన్ని తన సొంత ఏలితో రాసిచ్చాడు. దేవుని మాటలు మర్చిపోయాయి కావు. దేవుని మాటలు చదువుకొని వదిలిపెట్టాయి కావు. దేవుని వాక్యము మర్చిపోతారేమో, విడిచిపెడతారేమో అని దేవుడు ఏం చేశాడంటే రాతి పలకల మీద తన సొంత వేలితో రాసి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఈ మాటలు మీరు చదువుకోండి, ఈ మాటలు ధ్యానించండి, ఈ మాటలు నిత్యము మీరు చదవాలి. ఆ నిత్యము చదువుతున్న మాటలు మీ హృదయంలో భద్రపరచుకోవాలి. నిత్యము ఆ మాటలు మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో వాక్యం అనేది ఉంటే మీ పిల్లలకు దాన్ని నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తారు? దానికి ఒక ప్రత్యేకమైన స్కూల్ ఉందా? దానికి ప్రత్యేకమైనటువంటి టైం ఉందా? లేదు. త్రోవలో నడిచేటప్పుడు నేర్పిస్తారంట, పడుకున్నప్పుడు నేర్పిస్తారంట, కూర్చున్నప్పుడు నేర్పిస్తారంట, లేచినప్పుడు నేర్పిస్తారంట. అనేక విధాలుగా, అనేక పద్ధతులుగా వాక్యాన్ని మన పిల్లలకు నేర్పిస్తే మన పిల్లలు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. దానికోసమే మనం సండే స్కూల్ పెట్టాం, దానికోసమే యూత్ మీటింగ్ పెట్టాం, దానికోసమే స్త్రీల సమాజం పెట్టాం, దానికోసమే గృహ కూడికలు పెట్టాం, దానికోసమే అనేక రకాల నియామక కూడికలు వాక్యం నేర్పించడానికే పెట్టాం. ఎందుకు పెట్టాము అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, ఇవి నా మాటలు, అవి మీ హృదయంలో ఉండాలి. నిత్యము వాటిని మీరు మర్చిపోవడానికి వీల్లేదు. మోషేతో దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మోషేతో మాట్లాడి ఆ మాటలు నిత్యము మీ ప్రజల మధ్యలో ఉండాలి. నిత్యము దాన్ని చదవాలి, నిత్యము దాన్ని వినాలి, నిత్యము వాటిని మీరు ధ్యానించాలి. ఆ మాటల్లో శక్తి ఉంది. ఆ మాటలు జీవము కలిగిన మాటలని మోషేతో దేవుడు నిబంధన చేసి రాతి పలకల మీద వాక్యాన్ని చెక్కి మోషేకి ఇచ్చాడంట. రాతి పలకల మీద చదవండి మాటలు ఒకసారి. అవి వాక్యము నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడు, ఉదయమునకు సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో కూడా రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనపడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేపకూడదు. అది మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సినాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించింది. హల్లెలూయా. సినాయి కొండ మీద దేవుడు
తన యొక్క వాక్కును రాతి పలకల మీద రాసి మోషేకి ఇస్తే, ఆ మోషేకి ఇచ్చిన రాతి పలకల్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తరతరాల వరకు వాటిని ధ్యానిస్తూ, తరతరాల వరకు వాటిని నెమరు వేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించారు, దేవుని స్తుతించారు. ఆ మాటలకు వాళ్ళు ఎంతో భయపడ్డారు, ఆ మాటలకు ఎంతో విధేయత చూపెట్టారు, ఆ మాటలకు ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని అనుసరించారు. కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఆ మాటల ప్రకారం వాళ్ళు అనుసరించారు కదా. మన యొక్క భారతదేశంలో కూడా మనకి కూడా ఒక చట్టం ఉంది. ఈ చట్టానికి మనము కుడికైనను ఎడమకైనను తొలగకుండా మనం మన చట్ట ప్రకారం జీవించినట్లయితే ఈ లోకంలో మనకి మన మీద ఎలాంటి కేసులు లేకుండా, మన మీద ఎలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు మన మీద మోపకుండా, నేరాలు మోపకుండా మనం సుఖ సంతోషంతో జీవించడానికి అవకాశం ఉంది. అదే ఇశ్రాయేలు పాటించిన పద్ధతి. ఇశ్రాయేలు దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని యొక్క మాటను అనుసరిస్తూ ఆ వారందరూ కూడా ఆ కుడికైనను ఎడమకైనను తొలగకుండా వారు ఆ మాటలకు లోబడి జీవించారు. ఎందుకు అంటే ఆ దేవుని నోటల నుంచి వచ్చిన మాటలను వాడు రాతి మీద చెక్కి దేవుడు వాళ్ళకి ఇస్తే ఆ మాటల గురించి ఒకసారి 34వ అధ్యాయము 28వ వాక్యం అంటాడు. దాన్ని దేవుడు నిబంధనగా స్థిరపరుస్తున్నాడు. 28 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలను దేవుడు నిబంధనగా మార్చాడు. నిబంధన అంటే ఏంటి? చట్టంగా మార్చాడు. నిబంధనగా మార్చి ఇశ్రాయేలు మీరు ఖచ్చితంగా వీటిని అనుసరించాలి, ఖచ్చితంగా వీటిని ఫాలో కావాలి, ఖచ్చితంగా వీటిని మీ జీవితంలో నెరవేర్చాలి. ఈ 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను మోషేకి దేవుడు ఒక నిబంధనగా ఇచ్చాడు. నిబంధన అంటే చట్టం. ఆ నిబంధనలో మొట్టమొదటి నిబంధన, నీ దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీవు నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతో ఆయనను సేవించాలి. మొదటి ఆజ్ఞ. 20 అధ్యాయం నిర్గమాకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అక్కడ మీకు కనపడతాయి. అయితే ఈ ఆజ్ఞలు దేవుడు నిబంధనగా స్థిరపరిచాడు. నిబంధన అంటే చట్టం. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి, ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఈ చట్టాన్ని ఎవరు కూడా అతిక్రమించడం వీల్లేదు. వీటిని నేర్చుకోవాలి, చదువుకోవాలి, నిత్యము వీటిని ధ్యానించాలి, నిత్యము వీటి ప్రకారం మీరు జీవించాలని దేవుని యొక్క వాక్యము చెలవించారు. 17వ అధ్యాయము 20వ వాక్యంలో ఎప్పుడెప్పుడు చదవాలో చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథము 17వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 17, 20, 18 నుంచి చూద్దాం. 17వ అధ్యాయము 18వ వాక్యం నుంచి చూద్దాం. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తాను తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్యమంతులై తాను తన సహోదరుడి మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ అన్నిటిను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో, నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఆ గ్రంథము, ఆ ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? ఎక్కడ? రాతి పలకల మీద రాయబడింది. దేవుని మాటలు, దేవుని వాక్యము నిర్గమకాండం 34వ అధ్యాయంలో రాతి పలకల మీద రాయబడితే, అదే మాటలు ద్వితీయోపదేశకాండ గ్రంథానికి వచ్చేసరికి అది ఒక గ్రంథంగా మార్చబడింది. అది ఒక గ్రంథంగా, ఏ గ్రంథం అంటే నిబంధన గ్రంథంగా మార్చబడింది. ఈ గ్రంథంలో ఏమున్నాయి? దేవుని మాటలే ఉన్నాయి, దేవుని వాక్యమే ఉంది, దేవుని నోటి నుంచి ప్రతి మాట ఉంది. ఇప్పుడు లాస్ట్లో ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు, అంటే ఈ వాక్యంలోనే కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా వినాలి. పిల్లలతో ఆడకుండా, మొబైల్లో చూసుకుంటూ ఉండకుండా కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినండి. చివరిలో కొన్ని మాటలు ఉంటాయి. ఆదికాండ గ్రంథంలో ఆకాశం నుండి మాట్లాడిన దేవుడు అబ్రహాముతో, నిర్గమకాండానికి వచ్చేసరికి మోషేకి రాతి పలకల మీద చెక్కిచ్చాడు. పదే మీకు రిపీట్ చేస్తున్నాడు. నిర్గమకాండానికి వచ్చేసరికి మోషేతో మాట్లాడి రాతి పలకల మీద చెక్కించేశాడు.
ద్వితీయోపదేశకాండానికి వచ్చేసరికి వీటిని మీ హృదయంలో ఉండాలి, మీ చేతి మీద కట్టుకోవాలి, మీ నుదుట బాసికంగా ఉండాలి, మీ ద్వారబంధముల మీద గౌరవం మీద వీటిని రాసుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చిన తర్వాత దాన్ని ఒక గ్రంథంగా మార్చేశాడు. ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఏం చేయాలా? ఇశ్రాయేలు ప్రజలు కానీ లేదా నేటి క్రైస్తవ జనాంగం కానీ ఈ గ్రంథాన్ని ఏం చేయాలా? ఈ గ్రంథాన్ని ఎలా అనుసరించాలి? ఈ గ్రంథాన్ని ఎలా మన యొక్క ఆత్మీయ జీవితంలో దీన్ని ఎలా అవలంబించాలో ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడంటే 20వ వాక్యంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అది అతని యొక్క ఉండవలను తన రాజ్యమందు తాను తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులగుటకై. దేని కొరకైనా గ్రంథాన్ని చదవాలి? గ్రంథాన్ని దేని కొరకు చదవాలి? గ్రంథాన్ని దేని కొరకు అనుసరించాలి? ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు ధ్యానించాలంటే దీర్ఘాయుష్మంతులై ఉండుటకు. చెప్పండి, దీర్ఘాయుష్మంతులు అంటే నిండు నూరేళ్లు జీవించటం కొరకు కదా. దీర్ఘాయుషులో నిండు నూరేళ్లు లేదు. నిండు నూరేళ్లు అనేది మన యొక్క హైందవ సోదరులు కల్పించిన పద్ధతి, ఆ మాటలు. కానీ బైబిల్ చెప్తే మాటలు ఏంటంటే వాడు 100 ఏళ్లకే పరిమితం చేశాడు. బైబిల్ అంటుంది దీర్ఘాయుష్. ఇక దానికి లెక్క లేదు, దానికి పరిమితి లేదు, దానికి డెడ్ లైన్ లేదు. నేను దీర్ఘాయుష్మంతులు అవుతావు. ఎంత ఆయుష్ దేవుడు నీకు ఇస్తాడో అంత ఆయుష్ కలిగి నువ్వు జీవించాలంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేయాలంట? చదవాలి. కొనుక్కున్నావా తమిళ బైబిల్? కొనుక్కున్నావా? బైబిల్ చదవాలి. బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి, బైబిల్లో దేవుని వాక్యం ఉంది, బైబిలే దేవుని నిబంధన. ఈ బైబిల్ మనం చదవకపోతే హైందువులు చదువుతున్నారు, దీని మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మీలో చాలా మంది నిజమైన నమ్మి కొంతమంది హైందవంలో తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే దాన్ని చదవడానికి మీకు టైం లేక, దాన్ని చదవడానికి మీకు అవగాహన లేక, చదవాలని నిరాసక్తి కలిగి చదవలేకపోతున్నారు. దాని కారణంగా అనేక రకాలుగా 30 ఏళ్ల దాడి బైబిల్ మీద జరుగుతూ ఉంది. అయితే ఈ గ్రంథాన్ని ఎలా అనుసరించారంట? తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగబడి ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతను తాను బ్రతుకు దినములన్నీ గ్రంథమును ఎప్పుడు చదవాలంటే, ఎంతకాలం చదవాలంట? బ్రతుకు దినమంతా. నువ్వు ఎంతకాలం జీవిస్తావో అంతకాలము ఈ గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి. హల్లెలూయా. 1వ తరగతి చదివిన వాడికి ఈ గ్రంథం ఉపయోగపడింది, 10వ తరగతి చదివిన వాడికి ఈ గ్రంథం ఉపయోగపడింది, అలాగనే IAS IPS చదివిన వాడికి కూడా ఈ గ్రంథం ఉపయోగపడింది. నువ్వు ఎంత జ్ఞానాన్ని ఈ లోకంలో సంపాదించినా కానీ ఇదిగో ఈ గ్రంథంలో వాక్యాలు డిఫరెంట్. ఎందుకు అని అంటే ఈ గ్రంథము దేవుని యొక్క మనసులో నుండి రాయబడింది. ఒక RRK మూర్తి గారు చెప్తాడు, దేవుడు మనకి ఏదైనా ఒక ప్రేమ లేఖ రాస్తే ఆ ప్రేమ లేఖనే ఈ బైబిల్ గ్రంథం అని చెప్పాడు. ఒక ప్రియురాలు రాసిన ప్రేమ లేఖ ఎంత మంచిగా చదువుతారు వాళ్ళు కాన్సన్ట్రేషన్తో. దేవుడు మనిషికి రాసిన ప్రేమ లేఖనే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివిన వాడు కుడికి కానీ ఎడమకు కానీ తొలగడు. ఈ బైబిల్ గ్రంథం చదివిన వాడు దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. ఈ బైబిల్ గ్రంథం చదివినటువంటి వాడు ఏం చేశారంటే తాను బ్రతుకు దినములన్నీ చదువుతూనే ఉండాలి. చాలా మంది ఎన్నిసార్లు చదివామంటే నేను 3 సార్లు చదివా అంటాం. ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్లలో 3 సార్లు చదివాం. ఇంకా 60 ఏళ్ళు దేవుడు ఆయుషిస్తే ఇంకెన్నిసార్లు చదువుతావో చదువుతూనే ఉండాలి. దీనికి అంతం లేదు. నువ్వు ఎన్నిసార్లు చదివినా ఒక కొత్త విషయంతో దేవుడు నీతో మాట్లాడతాడు, ఒక కొత్త సంగతి నీకు దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే ఇది మనుష్య జ్ఞానంతో రాసిన గ్రంథము కాదు, మనుషుని యొక్క ఆలోచనలతో రాసిన గ్రంథం కాదు. ఇది దేవుడే తన ఆత్మ చేత మనిషిని ప్రేరేపించి దేవుని మనసులో నుంచి పుట్టిందే వాక్యం. దేవుడు తన మనసులో నుండి ఉద్దేశించి రాసిందే దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ వాక్యము దేవుని మాటలైతే ఆ వాక్యాన్ని చదవడానికి మనకి ఎక్కడ లేనటువంటి బద్ధకం వస్తుంది, ఎక్కడ లేని నిరాసక్తత. వాక్యం చదవాలంటేనే ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఇష్టం లేనటువంటి పరిస్థితి కదా. ఇంకా ఏదైనా స్టోరీలు అయితే బాగా చదువుతారు, ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీలు. కొంతమందికి రాజకీయ పిచ్చి, లీడర్స్ గురించి చదువుతూ ఉంటారు, కొంతమందికి కొన్ని రకాల పిచ్చిలు ఉంటాయి, చదువుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే మించింది బైబిల్ యొక్క వాక్యం. ఆ వాక్యము దేవుని నోటి నుండి వచ్చింది, దేవుని యొక్క మనసులో నుండి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చదవాలి. దీన్ని చదువుతున్నటువంటి వారు యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. వాటన్నిటిని బట్టి
వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించును. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన ఒక మాట అయినను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులందరినీ దేవుడు మోషే పోగు చేశాడు ఒక దగ్గరికి పోగు చేసి యెహోషువ ఆ పక్క ఈ పక్క చిన్నలను పెద్దలను స్త్రీలను పురుషులను అందరినీ నిలబెట్టి యెహోషువ గ్రంథాన్ని చదవడానికి ప్రారంభించాడు. ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దానిలో దీవెన వచనములు శాప వచనములు అన్నీ చదివి వినిపించను. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని అంటే, బ్రతికినటువంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. చదవడం రాని వాళ్ళు ఏం చేయాలి? చదివే వాళ్ళ దగ్గర కూర్చొని వినాలి. గ్రంథం నీ దగ్గర ఉంటే మీ ఇంట్లో చదువుకున్న మనవడో మనవరాలో కొడుకో కూతురో ఉంటే వాళ్ళ ద్వారా చదువుకుంటూ ఆ ధర్మశాస్త్ర గ్రంథం జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఎందుకు అని అంటే అది నిత్యము నిన్ను జీవింపచేసేది. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి అంటే నిత్యము దాన్ని చదవాలి. హల్లెలూయా, నిత్యము దాన్ని చదవాలి. ఎందుకు హృదయంలో ఉండాలి? మనసులో ఉండాలని ఎందుకంటే చెప్పాలి. మామూలు గారు చెప్పండి. వాక్యం నీ మనసులో ఉండాలి అని అనలేదు దేవుడు, హృదయంలో ఉండాలన్నాడు. ఎందుకని చెప్పాలి. ఎందుకని తెలుసు మీకు. హృదయం ఎలాంటిదంట? హృదయము ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఆ ఘోరమైన వ్యాధిని తగ్గించాలంటే వాక్యము నీ హృదయంలోకి రావాలి. వాక్యము నీ హృదయంలో ఉంటే అప్పుడు ఆ ఘోరమైన వ్యాధి ఏం చేస్తుంది? తగ్గిపోతుంది. ఆ వ్యాధి నాశనం అయిపోతుంది. ఆ వ్యాధి నిర్వీర్యమైపోతుంది. హృదయంలో ఉండే చెడు ఆలోచనలు, హృదయంలో ఉండే చెడు తలంపులు, హృదయంలో ఉండే చెడ్డ కార్యాలకి ప్రణాళిక, హృదయంలో ఉండే చెడ్డ మాటలు కదా. మన నోటి నుండి వచ్చే మాటలు ముందు ఎక్కడ ఉంటాయో తెలుసా? హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడదు. అంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా ముందు నీ హృదయంలో ఉన్నాయి. ఎవరితో ఏదైనా మాట్లాడంటే ముందు నీ హృదయంలో వాటిని తలపోసుకొని భద్రపరుచుకొని అక్కడికి వెళ్ళి అప్పుడు ఆ మాటలు మాట్లాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలంటే పదే ఆ మాటలు వింటూ ఉండాలి, పదే ఆ మాటలు చదువుతూ ఉండాలి, పదే ఆ మాటల గురించి మాట్లాడుతూ ఉండాలి, పదే ఆ మాటల గురించి సంభాషణ చేస్తూ ఉండాలి పిల్లలతో. అదిగో ఆ దైవజనుడు అలా చెప్పాడు కదా అక్కడ. ఇగో ఈ వాక్యం ఇక్కడ రాయబడింది కదా, మనం అలా చేయొద్దు. వాక్యంలో ఈ లేఖనంలో ఇలా రాయబడింది, నువ్వు అలా చేయొద్దు. పిల్లలకి అలా నేర్పించాలంటే ముందు వాక్యం నీ హృదయంలో ఉండాలి కదా. దానికోసము ఆనాడు గ్రంథాలు లేకపోయినా కానీ, ఆనాడు ఇశ్రాయేలుకి సరైనటువంటి సౌకర్యాలు లేకపోయినా కానీ యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేసి ఎడమ పక్క కుడి పక్క నిలబెట్టి మధ్యలో ఒక స్తంభాన్ని బాతి అక్కడ ఇశ్రాయేలు అందరికీ కూడా యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపిస్తుంటుంటే అక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ వాక్యాన్ని వినుచుండిరి. హల్లెలూయా, వినుచుండిరి వాక్యాన్ని. ఎందుకు వినాలయ్యా వాక్యము అని అంటే ఆ వాక్యమే మన జీవితాలకి వెలుగునిచ్చేది. ఆ వాక్యమే మన యొక్క జీవితాలను కట్టేది. ఆ వాక్యమే మన జీవితాలను బాగు చేసేది. ఆ వాక్యమే మనల్ని సన్మార్గంలో నడిపించేది. ఆ వాక్యమే మనల్ని స్వస్థపరిచేది. ఆ వాక్యమే. అనేకమైన లేఖనాలు ఇవన్నీ కూడా మీకు వాక్యంలో నుండి మీకు నేర్పిస్తారు. రండి పరిశుద్ధ గ్రంథంలో అదే 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూద్దాం. 24వ అధ్యాయము 26వ వాక్యం. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో ఈ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షము కింద దానిని నిలవబెట్టి జనులందరితో ఇట్లను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాత్రికి వినబడేది కనుక అది మన మీద సాక్షిగా ఉండెను. మీరు మీ దేవుడైన దేవుని విసర్జించిన ఎడల అది నీ మీద సాక్షిగా ఉండెను. అప్పుడు యెహోవా ప్రజలను తన స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. అనేక రకాలుగా ఇశ్రాయేలుకి వాక్యం నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు యెహోషువ చనిపోతాడు. దీని తర్వాత 110 సంవత్సరాల బతికిన యెహోషువ చనిపోతాడు. చనిపోవడానికంటే ముందు ఇశ్రాయేలు ప్రజలను పిలిపించాడు. వాళ్ళ ముందు ఒక రాయిని పాతాడు. ఆ రాయితో ఈ వాక్యాలన్నీ వినిపిస్తున్నాడంట.
మీరు వింటున్నారు, రాయి కూడా వింటుంది. ఒకవేళ మీరు వినలేదని పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురైతే మీ మీద సాక్ష్యం చెప్పడానికి ఎవరున్నారంటే అక్కడ రాయి. ఈరోజు ఈ మాటలు మేము వెళ్ళలేదు ప్రభువా, మా పాస్టర్ మాకు ఎప్పుడు చెప్పలేదంటే ఇదిగో ఈ గోడలు మీ మీద సాక్ష్యం చెబుతాయి, ఈ రేకులు మీ మీద సాక్ష్యం చెప్తాయి, ఈ మైకులు కూడా మీ మీద సాక్ష్యం చెప్తాయి. లేదు లేదు, వీళ్ళకి ఆ రోజు ఆ వాక్యం ప్రకటించబడింది, వీళ్ళే లెక్క చేయలేదు వాక్యం, వీళ్ళే వినలేదు వాక్యాన్ని. దేవునికి వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా, దేవుని పక్షంగా మీ మీద ఈ పంచభూతములు ఒకరోజు సాక్ష్యము చెప్పబోతాయి. దాంట్లో రాళ్ళు ఉంటాయి, దాంట్లో గాలి ఉంటుంది, దాంట్లో చెట్లు ఉంటాయి, దాంట్లో భూమి ఉంటుంది, దాంట్లో పంచభూతాలన్నీ కలిసి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే అప్పుడు నువ్వు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే మనుషుల దగ్గర మనం తప్పించుకోవచ్చు, నాకు తెలియదండి అని తప్పించుకుంటాం, నాకు చెప్పలేదండి అని తప్పించుకుంటాం. కానీ రేపు దేవుని దగ్గర ఎలా తప్పించుకోగలుగుతాం? ఆ తప్పించుకునే అవకాశం లేకుండానే యెహోషువ ఒక రాయిని స్తంభంగా బాతి ఆ రాయితో దేవుని మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధ లేఖనాలలో ఒక మాట జ్ఞాపకం చేసి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయము 16వ వాక్యాలు చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయము 16వ వాక్యాలు చూద్దాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన వాక్యమును తృణీకరించిరి. చదువు. ఆయన ప్రవక్తలను హింసించుచు నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను కదా. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. ఈనాడు చాలా మంది ఇదే చేస్తున్నారు, వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, వాక్యం ప్రకటించే వారిని నిరాకరిస్తున్నారు. చెప్పొచ్చే లేక మీ దేవుడు కంటే మా దేవుడు గొప్ప కదా. అనేక రకాలుగా వాక్యాన్ని తృణీకరిస్తున్న వారు ఉన్నారు, అనేక రకాలుగా సేవకులను హింసిస్తున్న వారు ఉన్నారు, దేవుని మాటలు ప్రకటించే వారిని చులకనగా చూసేవాడు ఉన్నారు, దేవుని మాటలు బోధించేటటువంటి వాళ్ళని అనేక మందిని హింసించేటటువంటి ప్రజలతో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? వారి మీదకి దేవుని యొక్క కోపము వస్తుంది. ఆ కోపం ఎలా ఉంటుంది తెలుసా? నివారింప శక్యము కాకుండా. ఆ కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను నివారించాలంటే అవకాశమే ఉండదు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరైనా కంట్రోల్ చేయగలిగారా? దానికి దాసోహం అయ్యారు కదా, దానికి మనం అప్పగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోయేవాళ్ళు పోయారు, ఎవరు ఆపలేకపోయారు, ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఏంటి ప్రాబ్లం అంటే దేవుని ఉగ్రత అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది అంతే. దాదాపు 2 సంవత్సరాలు ప్రపంచం అంతా కరోనా గుప్పిట్లో భయంతో వణికిపోయింది. కరోనా పేరు చెబితేనే, కరోనా అంటే భయపడుతున్నారని దాని పేరు కూడా మార్చేశారు కదా, కోవిడ్ అని మార్చేశారు. ఎందుకు మార్చారు కోవిడ్ అంటే? కరోనా అంటే గజగజలాడిపోతున్నారు, దానికోసం అని చెప్పి పేరు మార్చేశారు. కొంచెం ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుందని. ఏ రాయి ఒకటేగా, పలుగు రాయినా గనేటి రాయి 2 ఒకటే, కానీ మనకి ఆ పేరులో కొంచెం ఊరట కలిగిద్దని చెప్పి పేరును మార్చింది. ఏంటి, ఎవరు మార్చారు ఆ పేరుని? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ పేరును మార్చి కరోనా కాస్త కోవిడ్గా పేర్లు మార్చారు, కానీ అది మాత్రం మారలేదు. అది అలాగనే వస్తుంది, అలాగనే చాలా మంది తీసుకొని పోయింది. దేవుని ఉగ్రత వస్తే నివారింప శక్యము కాకుండా వస్తుంది. ఎందుకయ్యా దేవుని ఉగ్రత వస్తుంది అంటే, నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల, దాన్ని ప్రకటించే సేవకులని అవమానించినందువల్ల, దూషించినందువల్ల, వ్యతిరేకించినందువల్ల, హింసించినందువల్ల, దేవుని యొక్క సేవకులను హింసించినందువల్ల దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీదకి నివారింప శక్యము కాకుండా వచ్చింది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని మాటలను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం దానికి విధేయులు కావాల్సిందే, ఎందుకంటే అది ఆయన మనసులో నుండి వచ్చినటువంటి మాటలు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం చివరిగా అదే కంటిన్యూషన్లో ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు ఎవరైతారంట చెప్పాలి, ఎవరైతారు? ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు. ఎవరైతే వినడానికి ఇష్టపడరు, ఎవరైతే వినడానికి ఆసక్తి చూపరు, ఎవరైతే వినడానికి అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారో శాపగ్రస్తులు అయిపోతారంట. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, వినకపోతే. ఏమంటాడు 3వ వచనంలో? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపం మన మీదకి వస్తుంది, మన బిడ్డల మీదకి, మన కుటుంబాల మీదకి వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము కేవలం మాటలు కాదు, ఆ మాటల్లో శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యం అంటే కేవలం అక్షరాలు కాదు, కేవలం వర్ణమాల కాదు. ఇలా ఇక్కడ చూడు, ఇందులో ఈ ఉంది, అందులో దా ఉంది, అందులో ఊ ఉంది, ఇది కాదు దేవుని వాక్యం. ఆ మాటల్లోనే శక్తి ఉంది. అందుకే ఆ మాటలు వినడానికి ఇష్టపడకపోతే మన మీదికి శాపం వస్తుంది అని ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి సువార్తను ప్రకటించిన ఇర్మియాని వాడు అనేక సార్లు అరెస్ట్ చేశారు, అనేక సార్లు జైల్లో పెట్టారు, అనేక సార్లు రాళ్లతో కొట్టారు, అనేక సార్లు దూషించారు, అనేక సార్లు వెళ్ళగొట్టారు, అనేక సార్లు ఆయన్ని శపించారు. ఎన్ని చేసినా కానీ ఇర్మియా 40 ఏళ్ల కాలంలో ఇశ్రాయేలుకు వాక్యం ప్రకటిస్తూనే వచ్చాడు. చివరికి వాళ్ళని ఉద్దేశించి అంటాడు, మీరు దేవుని వాక్యం వినండి, వినకపోతే మీ మీదకి శాపం వస్తుంది, వినకపోతే మీ కుటుంబాలు శాపగ్రస్తం అయిపోతాయి. కాబట్టి వాక్యం వినేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్తో, చాలా జాగ్రత్తగా, ఒక సీఎం గారు మీటింగ్లో ఎలా ఉంటామో, ఒక బాస్ మీటింగ్ పెడితే ఎలా ఉంటాం, ఫోన్ సైలెంట్లో పెట్టుకొని లేదా స్విచ్ ఆఫ్ చేసుకొని ఎంత జాగ్రత్తగా ఉంటాం, పక్క వాళ్ళతో మాట్లాడకుండా. దేవుని వాక్యము కూడా అలాగనే వినాలి. దానికంటే ఎక్కువ లోబడాల్సింది దేవుని వాక్యానికి. ఎందుకనంటే మన కుటుంబాల మీదకి శాపం రాకుండా. ఇప్పుడు రండి కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 4వ వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. శరీరధారుడు నన్ను ఏమి చేయగలరు? దావీదు గారు అంటున్నటువంటి మాట. శరీరధారుడు నిన్ను ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా ఉండాలి అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి, ఆ వాక్యం గురించి పాడాలి, కీర్తించాలి. ఆ వాక్యాన్ని నువ్వు అవగతం చేసుకున్నప్పుడు, ఆ వాక్యం నీ మనసులో ముద్రించబడినప్పుడు ఇక నువ్వు శరీరధారులకు భయపడవు, శరీరధారులకి భయపడవు. మొన్న ఒక టీవీలో ఒక పాస్టర్ గారు ఇంటర్వ్యూ చూస్తే, ఆ ఇంటర్వ్యూలో ఆ పాస్టర్ గారిని హిందూ మతోన్మాదులు తీసుకుని వెళ్ళి, నువ్వు ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళు, లేకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారంట. అప్పుడు ఆ పాస్టర్ గారు నవ్వుతూ ఉంటే వాళ్ళకి కోపం ఇంకా కట్టలు తెంచుకుంటూ పోతుంది. చంపుతారంటే భయపడకుండా నవ్వుతుంటా వీడు అని చెప్పి నానా రకాలుగా చేస్తుంటే ఆ పాస్టర్ గారు నమ్మి ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇప్పుడు మీరు చంపేది ఏంటి? నేను ఎప్పుడో చచ్చిపోయాను, నేను ఎప్పుడో చనిపోయి క్రీస్తు యొక్క పరిచర్యకు వచ్చేసా. నేను లోక సంబంధిని కాను, నేను ఆత్మ సంబంధిని. చావుకు భయపడేవాడిని కాదు, బెదిరింపులు భయపడేవాడిని కాదు. చావుకు తెగించి వచ్చిన వాడే క్రైస్తవుడు. కాబట్టి ఈరోజు మీరు నన్ను చంపేది ఏం లేదయ్యా, నేను ఎప్పుడో చనిపోయినా. కాబట్టి మీరు చనిపోతారని నాకు భయంగా ఉంది, మీరు క్రీస్తుని అంగీకరించండి అని చెప్పాడు. చెప్తే అందులో ఒక ఆయనకి ఆ మాట పుచ్చుకుంది. చంపుతారన్నా భయపడతలేదు వీళ్ళు, కొడతారన్నా భయపడతలేదు. ఇప్పటి వరకు మతోన్మాదం పేరిట ఎంతమందిని చంపేశాం, ఎంతమందిని గాయపరిచాం, ఎంతమందిని వేధించాం. అయినా సరే క్రైస్తవ్యం ప్రబలుతుంది తప్ప తగ్గట్లేదు. నిజంగానే వీళ్ళు ఆరాధించే దేవుడు గొప్పవాడని అందులో ఒక మంచి ఆ బస్తీకి లీడరైనటువంటి వ్యక్తి క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి ఆయనకున్నటువంటి స్థలాన్ని దేవుని మందిరంగా ఇచ్చేసి, పాస్టర్ గారి దగ్గర నుంచి గుడిసెలో కాదు, ఇదిగో ఈ ఆలయంలో మీరు ఆరాధన చేయడం. దావీదు గారు తీర్మానించుకున్నాడు. దావీదు గారు దేవుడిని ఎప్పుడైతే అంగీకరించాడో, అంగీకరించిన నాటి నుంచి మనుషులకు భయపడకుండా ఆయన దేవుని నిజంగా అంగీకరించిన వాడు, దేవుని వాక్యానికి లోబడిన వాడు, దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా మనుషులకు భయపడడు. ఇదే నిదర్శనం. 10వ వచనం అంటాడు ఇంకో మాట, అదే అధ్యాయం అమ్మా. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరుడు నన్నేమి చేయగలరు కదా.
దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే నువ్వు భయపడవు, దేనికి భయపడవు. ఈ లోకంలో నీకు రేషన్ కార్డు కట్ చేస్తానన్నా, ఆధార్ కార్డు కట్ చేస్తానన్నా, కరెంట్ కట్ చేస్తానన్నా కదా, నీ ఉద్యోగం పీకేస్తానన్నా కదా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు క్యాన్సిల్ చేస్తానన్నా, ఏమన్నా కానీ నువ్వు భయపడవు. ఎందుకనంటే ఈ లోకంలో మన యొక్క జీవిత కాలము అశాశ్వతమైనది. మన యొక్క శాశ్వతమైన నిత్య నివాసం ఎక్కడ? పరలోకంలో. మనం ఈ లోకంలోనికి పరదేశులుగా వచ్చామంట. ఈ లోకంలోకి పరదేశులుగా వచ్చాము. ఈ భౌతిక సంబంధం ఇవన్నీ కొంతకాలం మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి తప్ప నిత్య జీవము క్రీస్తులో, హల్లెలూయా, నిత్య నివాసము నిత్య జీవములో, ఆ నిత్య జీవము కొరకు ఒకవేళ ఎదురు చూస్తున్నట్లయితే ఈ భౌతిక సంబంధమైన బెదిరింపులకి భయపడడానికి అవకాశమే లేదు. భయపడకుండా ఉండాలంటే వాక్యము మన హృదయంలో ఉండాలి, వాక్యం మన మనసులో ఉండాలి. 119వ కీర్తన గ్రంథం 119వ కీర్తన గ్రంథం 11వ వాక్యాన్ని చూద్దాం. 119వ కీర్తన గ్రంథం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. వాక్యం నీ హృదయంలో ఉంటే ఏం జరిగింది? వాక్యం నీ హృదయంలో ఉంటే ఏం జరిగింది అమ్మా? ఏం జరిగింది? నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యం నీ హృదయంలో ఉంటే పాపము చేయడానికి ఇష్టపడం. వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేత ప్రేరేపించబడం. వాక్యం మన హృదయంలో ఉంటే పాపానికి దూరంగా పారిపోతాం. యేసేపు వలె పారిపోతాం. యేసేపు వలె పారిపోతాం. ఎప్పుడు అంటే వాక్యం నీ హృదయంలో. వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు అనేకమైన ప్రలోభాలకు లొంగిపోతావు. వాక్యం కంటే, పరిశుద్ధమైన జీవితానికంటే ఈ లోకానికే ఎక్కువ లోబడిపోతాం. లోకంలో సాతానుడు వేసే ప్రతి గాలానికి చిక్కుకుంటాం, ప్రతి ఎరకి బలైపోతాం. లోకంలో ఎన్నో ఎరలు ఉన్నాయి. దేవుని నుండి దూరం చేయడానికి లోకంలో ఎన్ని ఎరలు ఉన్నాయి? ఉద్యోగం అనే ఎర, ఆస్తి అనే ఎర, ధనాపేక్ష అనే ఎర, అందం అనే ఎర, హోదా అనే ఎర, సింహాసనం అనే ఎర, ఎన్నో ఎరలతో సాతానుడు మనని శోధిస్తాడు. ఆ ఎరకు నువ్వు చిక్కుకోకుండా ఉండాలి అని అంటే డిస్కవరీ ఛానల్లో ఒక ఆయన గాలం వేశాడు. గాలం వేస్తే ఒక చేప వస్తుంది. ఆ గాలానికి చిక్కుకోకుండా ఆ చేప ఎరని చాలా జాగ్రత్తగా తింటుంది. అది కెమెరాలో షూట్ చేశాడు. ఇతడు తీస్తే ఎరలేదు, గాలం అట్లే ఉంది. ఎర ఏమైపోయిందప్ప అని చెప్పేసి ఇంకో ఎర వేశాడు. ఇంకో ఎర వేస్తే మళ్ళీ అదే చేప వచ్చేసి ఆ గాలం చిక్కుకుండా గాలం చుట్టూ తిరుగుతూ చాలా జాగ్రత్తగా దాన్ని తినేస్తుంది ఆహారాన్ని. ఎంత తెలివి ఉంది కదా చేపకి. కాబట్టి చేపలకే, నీటిలో ఉన్నటువంటి చేపలకి అంత తెలివి ఉంటే దేవుడు మనకి ఇంకెంత తెలివి ఇచ్చాడు. సాతానుడు వేసే ప్రతి ఎర లోక సంబంధమైతే యేసుక్రీస్తు కూడా వేశాడు సాతానుడు ఎర. ఎలా? ఆయన ఎత్తైన దేవాలయపు శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపెట్టి యేసుక్రీస్తుకి నువ్వు ఒక్కసారి నాకు మొక్కితే చాలు ఈ లోక రాజ్యాలన్నీ నిర్మిస్తాను. అంటే ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అది అధికారం కానీ, ఆస్తి కానీ, అందం కానీ, ఐశ్వర్యం కానీ, డబ్బు కానీ, వెండి కానీ, బంగారం కానీ, హోదా కానీ, స్థితి కానీ అంతా కూడా సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఈ సాతానుడు క్రైస్తవుని ఎరలుగా మార్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎరతో గాలం వేసి లాగుతున్నాడు. వాడు ఒకడు డబ్బుకు పడిపోతుంటే, ఒకడు అందానికి పడిపోతుంటుంటే, ఒకడు సింహాసనానికి పడిపోతుంటుంటే, ఒకడు హోదాకి పడిపోతుంటుంటే, ఒకడు ఆస్తికి పడిపోతుంటుంటే, ఏదో ఒక విధంగా వాడు అద్భుతంగా దీన్ని అన్నిటిని ఏం మార్చాడు తెలుసా? ఆశీర్వాదాలతో పోల్చాడు. ఎరలను ఆశీర్వాదాలుగా మార్చాడు. అది ఎర, కానీ నీకు నాకు ఈజీగా అర్థం కావడానికి, మనం లోపడడానికి, మనం దాని కొరకు ప్రయాసపడడానికి దాన్ని ఆశీర్వాదము అన్నాడు. ఆశీర్వాదం అయితే ఆశీర్వాదం అంటే పరిగెడతాం కదా. ఆశీర్వాదం అంటే పరిగెడతాం అంటే దేవుడి ఇచ్చే ఆశీర్వాదం వద్దనుకుంటామండి. వాస్తవానికి అది సాతానుడు వేసే ఎర. అది నీ ఆత్మీయ జీవితానికి దెబ్బతీసేది కూడా ఏదైనా సరే సాతానుడు వేసే ఎర. అందానికి లొంగిపోతారు, సాతానుడు వేసే ఎర. ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తుంటే కొంతమందికి అందానికి పెద్ద పీట వేస్తున్నారు. అందం వెనుక మోసం ఉందన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. అందంగా చూసుకుంటున్నారు. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థం అనే వాక్యాన్ని మర్చిపోయారు. అందం కాదు కావాల్సింది, ఒక మంచి గుణవంతురాలని అమ్మాయిని చూడండి పాస్టర్ గారు, ఇంతవరకు ఒక్కడు చెప్పలే. ఏమండి, మా కొడుకుతో సమానంగా చదువుకున్నాడు కావాలి, సమానమైన ఉద్యోగస్తులు కావాలి, సమానమైన కులం కావాలి. ఏమండి, ఎంత దౌర్భాగ్యం తెలుసా? క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత కూడా మళ్ళీ కులాలు 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 వెంబడి పరిగెడుతుంటారు. కులం కూడు పెట్టదు. కులము నిత్య జీవనం నడిపించదు.
కులం ఎందుకు పనికిరాదు. ఇండియాలోనే ఈ దౌర్భాగ్యం, కులం అనబడి దౌర్భాగ్యం. ఇండియా దాటి వెళ్తే ఇక నీ కులం ఎక్కడ పనికిరాదు, ఎవడు నిన్ను అడగడు కూడా. ఇండియాలోనే మీరు ఏమి ఇట్లు అని అడుగు కదా. కాబట్టి అనేకమైన ఎర్రలకు బలైపోయి చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు అంటాడు, నా వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు పాపానికి చోటు ఇవ్వదు. ఎందుకంటే ఆ వాక్యంతో నువ్వు హెచ్చరించబడతావు. 50వ వచనం చూడండి, అదే 119వ కీర్తనలో 50వ వాక్యం చూడండి ఒకసారి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మనల్ని బ్రతికిస్తుందంట. వాక్యం మన హృదయంలో ఉంటే వాక్యము ద్వారా బ్రతుకుతాం. అది మన బాధలో నెమ్మది కలిగిస్తుంది. వాక్యమే ఆదరణకరమైన మాటలు, దేవుని వాక్యముతో కూడిన మాటలు ఆదరణ కలిగిస్తాయి, నెమ్మది కలిగిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, నిత్య జీవాన్ని అనుగ్రహింపజేస్తాయి వాక్యం. అందుకే వాక్యము నిత్యము మన హృదయంలో ఉండాలి. మన యొక్క చేతుల మీద ఉండాలి, మన యొక్క నుదుటి మీద లేదా మన యొక్క ద్వారబంధముల మీద మన హృదయంలో వాక్యం ఉండాలి. అది మనని నిత్య జీవానికి నడిపించేది, బాధల్లో మనకి నెమ్మది కలిగిస్తుంది. వాక్యము 105వ వచనంలో అంటాడు, అదే అధ్యాయంలో 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపం. పాదాలకు దీపం అంటే ఏంటి? దారి కనబడకపోతే దాంట్లో ముళ్ళున్నా రాళ్ళున్నా రప్పలున్నా కానీ ఆ వాక్యపు వెలుగులో నడుస్తున్నప్పుడు, చీకట్లో నడిచేవాడు ముళ్ళు పుచ్చుకుంటుంది, చీకట్లో నడిచేవాడికి రాయి తగిలింది, చీకట్లో నడిచేవాడు గుంతలో పడ్డానికి అవకాశం ఉంది. అదే వెలుగులో నడిచేవాడు ప్రమాదానికి గురికాడు, అపాయాలకు గురికాడు. ఆ అపాయం ఏంటి, ఆ ప్రమాదం ఏంటి? ఈ లోక సంబంధమైంది. దాని నుండి తప్పించబడాలి అంటే వాక్యాన్ని మనము ఆధారం చేసుకొని జీవించాలి. వాక్యాన్ని మనం వెలుగుగా మార్చుకోవాలి. వాక్యాన్ని మనము వెలుతురులో జీవించే ప్రయత్నం చేయాలి. 119వ కీర్తన 130వ వచనంలో అంటాడు, 130వ వచనంలో, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే నాకు వెలుగు కలిగిను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా, హల్లెలూయా. తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. చీకటి గాఢాంధకారపు లోయల్లో సంచరించే వారికి వెలుగై ఉంటాయి. వాక్యము తెలివి కలిగించింది. వాక్యము గాఢాంధకారపు లోయల్లో సంచరించేటటువంటి వారికి వెలుగై ఉంటుంది. తెలివినిచ్చేది వాక్యమే, వెలుగై ఉండేది వాక్యమే. తర్వాత నీ బాధలో నీకు నెమ్మది కలిగించేది వాక్యమే, నిన్ను పాపంలో పడకుండా చేసేది వాక్యమే. ఇలాంటి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే మనము మన కుటుంబాలు శాపగ్రస్తమైపోతాయని ఇర్మియా ప్రవక్త మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ విత్తువాని ఉపమానంలో అసలు వాక్యం అంటే ఏంటో చెప్పాడు. ఆ వాక్యాన్ని గురించినటువంటి ఉపమాన భావం ఏంటంటే, రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. చాలు. వాక్యముల గురించి, వాక్యం దేంతో పోచాడు? విత్తనంతో పోచాడు. చెప్పండి, దేంతో? విత్తనం. ఈ విత్తనము ఒకవేళ భూమిలో పాతేస్తే అది చీమలు తినకపోతే, పురుగులు తినకపోతే అది ఎదిగి ఫలిస్తుంది. అదే మన హృదయంలోనికి వాక్యం ఉంటే, ఈ వాక్యము మొలకెత్తకపోతే, ఈ వాక్యము మనము మన హృదయాన్ని ఒకవేళ ఫలింపులోకి తీసుకొని రాకపోతే దుష్టుడు అంటే ఎవరు? సాతాను. ఆ దుష్టుడు వచ్చి నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఎందుకంటే వాక్యాన్ని భద్రపరుచుకున్నావు కానీ వాక్యం ప్రకారం నువ్వు జీవించట్లేదు. వాక్యం భద్రపరచబడింది కానీ వాక్యాన్ని నువ్వు ఫలింపులోనికి తీసుకొని రావట్లేదు. అందుకని నీ వాక్యము హృదయంలో ఉండడానికి అవకాశం లేదని చెప్పి దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఇంతకీ ఆకాశంలో నుండి వినబడిన వాక్యము, మోషే కాలంలో రాతి పలకల మీద వచ్చినటువంటి వాక్యం, అలాగే యెహోషువ కాలంలో ధర్మశాస్త్ర గ్రంథంగా రూపుదిద్దుకున్న వాక్యం నేడు మన మధ్యలో ఎలా ఉంది? నేడు మన మధ్యలోకి వాక్యము ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆకాశంలో నుండి మాట్లాడిన వాక్యము, రాతి మీద చెక్కబడినటువంటి వాక్యము, గ్రంథస్థం చేయబడిన వాక్యము
ఇప్పుడు మన మధ్య ఎలా ఉందంట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించును ఆయనే ప్రభు అయిన క్రీస్తు. వాక్యం అంటే ఎవరు? ఇప్పుడు అప్పుడెవరు వాక్యం అంటే? ధర్మశాస్త్రం. అప్పుడెవరు వాక్యం అంటే? రాతి పలక. అప్పుడెవరు వాక్యం అంటే? మేఘ సందేశం. అప్పుడు మేఘముల నుంచి మాట్లాడేది దేవుడు. మోషే కాలంలో రాళ్ల ద్వారా రాళ్ల మీద చెక్కబడినటువంటి వాక్యము. యెహోషువ కాలంలో ధర్మశాస్త్రంగా రూపుదిద్దుకున్న వాక్యము. ఇప్పుడైతే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ ప్రభు అయిన క్రీస్తుని మనం అందరం కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే ప్రభువును తృణీకరిస్తున్నాం. వాక్యాన్ని వినట్లేదంటే ప్రభువుని మనం అంగీకరించట్లేదు అని అర్థం. అందుకే ఆ వాక్యము మనకి వెలుగై ఉంటుందంట. చూడండి 3వ వచనం, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటిలో గ్రహింపకుండును. హల్లెలూయా. చీకటి సంబంధం యేసుక్రీస్తుని అంగీకరించండి. పాపం చేసేవాడికి ఏం కావాలి? చీకటి కావాలా? వెలుగు కావాలా? దొంగతనం చేసేవాడికి ఏం కావాలి? చీకటే కావాలి. పాపం చేసే ప్రతి ఒక్కడి కోరుకునేది చీకటే. ఆ చీకటిని పటాపంచలు చేయడానికి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు, తండ్రితో సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వాక్యము ధరించి వాక్య ఆకారంలోకి మార్చబడి తండ్రి అయిన దేవుని మనసులో నుండి పుట్టి ఈ భూమి మీద పాపము లేకుండా పరిశుద్ధుడిగా జీవించి నీకు నాకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ మాదిరిగా ఉండి ఆయన తండ్రి యొద్దకు మనం చేర్చడానికి, తండ్రి యొద్దకు మనం నడిపించడానికి ఆయన వాక్యధారిగా శరీరముతో ధరించి మన మధ్యలోకి వచ్చాడు. అనేకమైన విషయాలు మనకు నేర్పించే ప్రయత్నం చేశాడు. ఆ నేర్పించి చివరికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి ఆయన మనతో మాట్లాడి తన యొక్క యాత్రను ముగించి అపొస్తలుని ఈ లోకంలోకి విడిచిపెట్టాడు. ఈ అపొస్తలులు ఇప్పుడు క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన అపొస్తలులు అందరూ కూడా ప్రకటించేది యేసుక్రీస్తునే. ఎందుకంటే ఆ యేసుక్రీస్తే వాక్యానికి రూపుదిద్దుకొని శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించింది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ఈ వాక్యము శక్తిగల వాక్యం, ఈ వాక్యము రక్షించేటటువంటి వాక్యం. కాబట్టి ఈ వాక్యము గురించి చాలా మంది విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించండి. అంగీకరిస్తే మీరు కేవలం వినేవారిగా ఉండరంట, విన్న దాని ప్రకారం ప్రవర్తించేవారై ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వినడం ఒక ఎత్తు అయితే వాక్య ప్రకారం ప్రవర్తించడం మరొక ఎత్తు. వాక్యం విని విడిచిపెట్టడం ఉపయోగం లేదు. ఆ వాక్య ప్రకారం జీవిస్తే మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తారు. వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మన జీవితాన్ని, మన కుటుంబాల మీద ఉన్న శాపాన్ని దేవుడు తొలగిస్తాడు. మన కుటుంబాలకు రావాల్సిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన కొరకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీవించుదాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.